హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే సెమీ ఫాండెంట్ కేక్ అనమాట. లాస్ట్ వీడియోలోని లాస్ట్‌లోని డబల్ షేడ్ కేక్ విత్ ఫాండెంట్ ఫ్రాక్‌ని చూపించాను కదా! ఆ కేక్‌ని మన ఫాండెంట్ ఫ్రాక్, బేబీ బాయ్ డ్రెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో, ఈ కేక్ అయితే వెనిలా కేక్ అండి. దాని ఫిల్లింగ్ అంతా కూడా మీరు చాలా వీడియోస్‌లోనే చూసే ఉంటారు. సో, ఇంకా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇదైతే వెనిలా కేక్ ఫిల్లింగ్ అండి. ఒకసారి చూసేయండి. వెనిలా కేక్ బేస్‌ని తీసుకుంటున్నాను. సోక్ చేసుకొని మిల్క్ మేడ్ ఇంకా వైట్ చాకో చిప్స్‌ని అయితే ఫిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత విప్పింగ్ క్రీమ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్‌లో ఆల్రెడీ ఫుల్ వీడియో ఉందండి. చాలా డీటెయిల్‌గా ఉంటుందన్నమాట. ప్లస్ ఏంటంటే ఒక పేస్ట్రీ కేక్‌ని మనం షార్ప్ ఎడ్జెస్తోని మనం ఎంత నీట్‌గా ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. కొన్ని టెక్నిక్స్ కూడా చాలా వీడియోస్‌లోనే చెప్పాను. ఒక వీడియోలో అయితే వెనిలా కేక్ వీడియోలో అయితే కంప్లీట్‌గా చెప్పానండి. ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు గనుక ఆ వీడియో చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుందనమాట. మీరు బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. మన ఛానల్ చూసి చాలామంది హోమ్ బేకింగ్ స్టార్ట్ చేశారు. సో, మీరు కూడా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసి మీరు మీ బిజినెస్‌ని గ్రో చేసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి, మీకు ఏ వీడియోస్ కావాలి ఈ వీక్లో అని చెప్పి. సో, చాలామంది వెనిలా కేక్ రెసిపీని అప్లోడ్ చేయమని అడిగారనమాట. సో, మన ఛానల్లో క్లాసెస్ స్టార్ట్ చేశాను కదా నేను. క్లాసెస్లోని వెనిలా కేక్ బేస్ని నేను ఎగ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎగ్లెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. మీకు బేస్ రెసిపీస్ కనుక కావాలి అనుకుంటే ఆ 2 రెసిపీస్ చూడండి, నోట్ చేసుకోండి. ఆ తర్వాత వెనిలా కేక్ని పేస్ట్రీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక వీడియో అప్లోడ్ చేశానండి. చాలా వరకు అన్ని పేస్ట్రీ కేక్స్ నేను మీకు ఏవేవైతే క్లాసెస్ చెప్పాలి అనుకున్నానో క్లాసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయాయి అనమాట. మ్యాక్సిమం ఏంటి అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కప్ కేక్ రెసిపీస్, టీ టైమ్ కేక్ రెసిపీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో, ఇప్పటికైతే మన బేకింగ్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు బేకింగ్ వీడియోస్ ఏమేమి వస్తుంటాయంటే ఎగ్లెస్ రెసిపీస్ చాలా వరకు చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా. కర్డ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కర్డ్ లేకుండా ఓన్లీ బటర్ మిల్క్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది మిల్క్ మేడ్ ఏంటంటే ప్రిఫర్ చేయరండి. కాకపోతే మిల్క్ మేడ్తో చేసుకునే రెసిపీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కర్డ్, బటర్ మిల్క్ ఇవన్నీ కూడాను పెద్దగా టేస్టీగా ఉండవు. కాకపోతే మిల్క్ మేడ్ టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది అనమాట. సో, అది మనం టీ టైమ్ కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నాకు ఎక్కువగా సేల్ అయ్యే ఎగ్లెస్ టీ టైమ్ కేక్ని మిల్క్ మేడ్తోనే చేసి చూపించాను. మిల్క్ మేడ్ విత్ బటర్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అది నా దగ్గర అయితే కొంచెం ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవరైనా ఇప్పటికి కూడా చూడకపోతే ఆ రెసిపీని ఒకసారి చూసేయండి. క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇంకా నెక్స్ట్ ఏ వీడియోస్ వస్తాయి, బోరింగ్ వీడియోస్ వస్తాయని అయితే అస్సలు అనుకోవద్దు. నెక్స్ట్ క్లాసెస్లోని ఐస్ క్రీమ్ క్లాసెస్, కుకీస్ క్లాసెస్, ఇంకా టీ టైమ్ కేక్ క్లాసెస్ అయితే చాలానే ఉన్నాయి. బేకింగ్ అంటే కొన్ని రెసిపీసే ఉంటాయి అని అయితే అస్సలు అనుకోవద్దు. బేకింగ్ అనేది ఒక ప్రపంచమేనండి. చాలా రెసిపీసే ఉంటాయి. అందులో మీకు ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక 5% మాత్రమే. అందులో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. సో, అవన్నీ రెసిపీస్ మాత్రం మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను ఈ ఛానల్లోని. సో, ఇప్పుడు మనం ఈరోజు ఈ కేక్ దగ్గరికి వచ్చేద్దాం. ఇదైతే డబల్ షేడ్ కేక్ కదండి. ఫస్ట్ అయితే నేను బ్లూ కలర్ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత పై పార్ట్లో అంతా కూడాను పింక్ కలర్ క్రీమ్ కదా. సో, పింక్ కలర్ మిక్స్ చేసుకొని ఆ క్రీమ్ని అయితే ప్యాలెట్ నైఫ్తో అప్లై చేసుకొని ఇప్పుడు స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుంటున్నాను నేను. సో, మీలో ఇంకా ఎవరికైనా కేక్ ఫినిషింగ్లో కనుక డౌట్ ఉన్నట్టయితే నేను పెట్టిన ప్రతి కేక్ వీడియో అనేది ఒక్కసారి డీటెయిల్గా చూడండి. ప్రతి వీడియోలోని నేను ఎలా టెక్నిక్ యూస్ చేస్తున్నాను, ప్యాలెట్ నైఫ్ని ఎలా యూస్ చేస్తున్నాను, స్క్రాపర్ని ఎలా యూస్ చేస్తున్నాను అనేది మీరు డీటెయిల్గా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఈరోజు ఈ కేక్ వీడియో చూశారు, నెక్స్ట్ డే మీరు ఇది ప్రాక్టీస్ చేసేయడానికి ట్రై చేశారు అంటే మీకు అస్సలు రాదనమాట. ఫస్ట్ మీరు చాలా వీడియోస్ చూడండి, చూసిన తర్వాత మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు చాలా వీడియోస్ చూసిన తర్వాత మీకు మైండ్లోకి ఆ ప్రాసెస్ అనేది నోట్ అయి ఉంటుంది అనమాట. సో, ఆ ప్రాసెస్ మీరు లైవ్లో చేస్తున్నప్పుడు ఏంటంటే ఓకే నెక్స్ట్ ఈ ప్రాసెస్ చేయాలని మీకు బాగా గుర్తు వస్తుంది. సో, అందుకని చెప్పి కొన్ని వీడియోస్ చూడండి, తర్వాత మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి. సో, ఫస్ట్ నేనైతే ఇక్కడ బేబీ బాయ్ డ్రెస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బాయ్కి అయితే పైన అంటే జంప్ సూట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో, దానికోసం నేనైతే ఈ షేప్లో తీసుకున్నాను. ఈ కేక్ అయితే మనకి కస్టమర్ బేబీ షవర్ కోసం అయితే ఆర్డర్ ఇచ్చారండి. సీమంతం కోసం ఆర్డర్ పెట్టారు. బ్లూ కలర్ డ్రెస్ ప్రిపేర్ చేస్తున్నాము. అదే గర్ల్ కనుకోండి బేబీ పింక్ ఆర్ రెడ్ కలర్ డ్రెస్ని అయితే ప్రిపేర్ చేస్తాము. మనకి కస్టమర్ ఇచ్చిన ఫోటోలోని రెడ్ కలర్ ఫ్రాక్ ఉందన్నమాట. సో, అందుకని చెప్పి నేను ఇక్కడ రెడ్ కలర్ ఫ్రాక్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జంప్ సూట్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి చిన్న థ్రెడ్స్ లా ఉంటాయి కదా, వాటిని వైట్ కలర్ టీ షర్ట్ మీద బ్లూ కలర్ థ్రెడ్స్ అయితే పెడదాం అనుకున్నాను. మనకి కస్టమర్ అలానే ఫోటో కూడా పెట్టారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా థ్రెడ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము. ఫాండెంట్ని తీసుకొని జస్ట్ లైట్గా రోల్ చేసుకున్నట్టయితే తాడులా ప్రిపేర్ అవుతుంది కదండి. సో, దాన్ని మనం 2 పీసెస్గా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను నేను.
అండ్ నెక్స్ట్ ఇక్కడ టీ షర్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. టీ షర్ట్ని మనము జస్ట్ లైట్గా వైట్ ఫాండెంట్ తీసుకొని రోల్ చేసుకుంటున్నాం కదా. సో రోల్ చేసుకున్న తర్వాత టీ షర్ట్ షేప్లోని కట్ చేసుకోవాలన్నమాట. టీ షర్ట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్లూ కలర్ జంప్ సూట్ అంతా కూడాను అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అది కూడా నేను వాటర్తోనే స్టిక్ చేయించుకుంటున్నాను. సో వాటర్ అయితే సరిపోతుందండి. దీనికి సపరేట్గా ఫాండెంట్ అనేది స్టిక్ చేసుకోవడానికి ఎడిబుల్ గ్లూ ఉంటుంది. సో అదైతే పెద్దగా అవసరం ఉండదు. 3D టాయ్స్కి అయితే మాత్రం అది ఉండాలి. సో ప్రస్తుతానికి ఇది 2D కాబట్టి సో వీటికైతే వాటర్తోనే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఫాండెంట్ ఫ్రాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో దానికైతే నేను రెడ్ కలర్ ఫాండెంట్ని తీసుకున్నాను కదా. సో ఫస్ట్ అయితే కిందన ఫ్రిల్స్ని ఎలా ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను. రెక్టాంగిల్ షేప్లోని కొంచెం ఒక 4 to 5 ఇంచెస్ వరకు ఉండే షీట్ లాగా తయారు చేసుకోవాలి రోల్ చేసుకొని. సో తర్వాత మనము నార్మల్గా కిందన ఫ్రాక్కి కానీ ఏదైనా మిడ్డీకి కానీ లేదా ఏదైనా లెహెంగాకి కానీ ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటాం, లేదంటే మనం శారీ కట్టుకునేటప్పుడు కుచ్చులు ఎలా పెట్టుకుంటామో అలానే కుచ్చులు పెట్టుకొని దగ్గరికి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది ఫాండెంట్ కదండి, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. కాకపోతే మన చేతులు అనేవి తడిగా లేకుండా ఉండేటట్టు చూసుకోండి. కార్న్ఫ్లవర్ మాత్రం ఎప్పటికప్పుడు చేతికి అప్లై చేసుకుంటూ ఉండండి ఈ సమ్మర్లో మాత్రం. వింటర్లో అయితే పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే ఈ సమ్మర్లో మనకి టెంపరేచర్ అనేది కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి ఫాండెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఫ్రాక్కి కింద పార్ట్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఫ్రిల్స్ అయితే అలా పెట్టేసుకొని పై పార్ట్ అంతటిని కూడా ఒక దగ్గర పెట్టేసి, సో నెక్స్ట్ మనకి పై పార్ట్ అంటే ఒక షర్ట్ లాంటిది అనమాట. ఫ్రాక్కి సపరేట్గా షర్ట్ ఏమి ఉండదు, కాకపోతే ఒక షర్ట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఒక షర్ట్లా ప్రిపేర్ చేసి రెండింటిని కూడా స్టిక్ చేసేసుకుంటున్నాను అనమాట. అవుట్పుట్ అయితే బాగా వచ్చిందండి. మీలో ఎవరైనా ఇలాగా బేబీ షవర్ కానీ ఏదైనా గర్ల్ థీమ్స్లోని ఫ్రాక్కి ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కింద పార్ట్కి పై పార్ట్కి మధ్యలో మనం ఒక బెల్ట్లా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కూడా బాగానే ఉంది, ఒక గౌన్లా ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా అలానే ఉంచేసాను. ఫాండెంట్ ఫ్రాక్ ఇంకా బేబీ డ్రెస్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా మిగతావి ఏంటంటే మెసేజెస్ అనమాట. పేరెంట్స్ టు బీ, లవ్, చెల్లి, బావ అండ్ ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వైట్ ఫాండెంట్ని తీసుకొని రోల్ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలో షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఎడిబుల్ జెల్ కలర్ ఉంటుంది కదా, లేదు అంటే ఎడిబుల్ మార్కర్ కూడా ఉంటుంది. సో వాటితోని బ్రష్తో కానీ మార్కర్తో కానీ రాసేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న ఫాండెంట్ ఐటమ్స్ అన్నీ కూడాను కేక్ మీద ప్లేస్ చేసుకోవడమే. సో మనకు ఆల్రెడీ కస్టమర్ ఒక ఫోటో పెట్టారు కదా రిఫరెన్స్ పిక్చర్, అందులో ఎలా అయితే ఉన్నాయో అలానే అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో బేబీ బాయ్ ఇంకా గర్ల్ డ్రెస్ బాగా వచ్చింది కదా. మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియో అయితే ఎగ్లెస్ కేక్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. వీడియో మీకు ఫాండెంట్తో ప్రిపేర్ చేసుకున్న ఈ షీట్స్, ఫాండెంట్ డ్రెస్సెస్ అన్నీ కూడాను కేక్ మీద పెట్టేసుకున్న తర్వాత కొంచెం స్ప్రింకిల్స్ అయితే వేసుకున్నానండి. వైట్ కలర్ పెరల్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే కొంచెం కేక్ అనేది ప్లెయిన్గా కనిపించినట్టు అనిపించింది. సో అందుకని చెప్పి కొంచెం స్మాల్ బాల్స్ ఇంకా కొంచెం పెద్ద బాల్స్ ఉండేవి పెట్టేసుకున్న తర్వాత కేక్ లుక్ కొంచెం మారింది అనిపించింది. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్యామిలీలో ఎవరైనా బేకింగ్ స్టార్ట్ చేసినట్టయితే లేదా ఇంట్లో కేక్స్ చేస్తున్నట్టయితే వీడియోస్ని మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ ఏవో ఒకటి తెలుస్తూ ఉంటాయి కదా. సో ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.